బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. లేవియా కాండము 10వ అధ్యాయము మొదటి వచనాన్ని మనం చదువుకుందాం. అహరోను కుమారులైన నాదాబు అబీహులు తమ తమ ధూపార్తులను తీసుకుని వాటిలో నిప్పులుంచి వాటి మీద ధూప ద్రవ్యము వేసి యెహోవా తమకు ఆజ్ఞాపింపని వేరొక అగ్నిని ఆయన సన్నిధికి తేగా. చాలండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేశారు ఈ అహరోను కుమారులైన నాదాబు అబీహులు? వారి యొక్క ధూపార్తులను పట్టుకున్నారు, ధూప కలశాలను పట్టుకున్నారు. అక్కడ ఏమని రాయబడి ఉంది? స్పష్టంగా రాయబడి ఉంది, దేవుడికి తమకు ఆజ్ఞాపించింది చేశారా? ఏం చేశారు? దేవుడు తమకు ఆజ్ఞాపింపని వేరొక అన్యమైన అగ్నిని దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చారు. అన్యమైన అలవాటుని వారు దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చారు. అన్యమైన పద్ధతిని అనుసరించాలని దేవుని సన్నిధికి వారు చెడు ఆలోచనతో వచ్చారు. అప్పుడు దేవుడు చూశాడనమాట. ఏం చూశాడు? వీరేమని నా యొక్క కట్టడిని అనుసరించట్లేదు, నేను వీరికి ఒక నిబంధనని పెట్టాను కదా, నేను ఏ యొక్క ధూపాన్ని ద్రవ్యాన్ని అయితే వేయమని వారికి ఆజ్ఞాపించాను, దానిని తేకుండా నా సన్నిధికి వేరొక అగ్నిని ఎందుకు తెచ్చారని చెప్పి దేవుడు ఆలోచించడం ప్రారంభించి చూశాడంట. ఏమని చూశాడు? ఇంకా మారతారేమో, అది తప్పు వారు తెలుసుకుంటారేమో అని చెప్పి దేవుడు చూశాడంట. అయితే ఇక్కడ ఏమని తెలియపరిచారు? దేవుడు తమకు ఆజ్ఞాపించలేదంట. ఆ వేరొక అన్యమైన పద్ధతిని ఆచరించమని దేవుడు ఆజ్ఞాపించలేదు. అయితే దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం కూడా చాలా అన్యమైన పద్ధతుల్ని ఆచరిస్తూ ఉంటారా లేదండి? దేవుణ్ణి నమ్ముకుంటూనే ఉంటూ అన్యమైన పద్ధతుల్ని ఆచరించాలనే ఆలోచన కొద్ది సమయాల్లో మనకి రావచ్చు, కొన్ని యొక్క క్షణాల్లో మనకి రావచ్చు. అది అపవాది పెట్టే అటువంటి ఆలోచనలని మనం తెలుసుకున్న వారమైతే దేవుని ఉగ్రత నుంచి మనం తప్పించుకోవచ్చు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుని యొక్క ఉగ్రత నుంచి మనం తప్పించుకోవాలంటే ఏం చేయాలి? ఆయన ఆజ్ఞాపించిన పనిని మాత్రమే చేయాలి. ఆ యొక్క నాదాబు అబీహు ఏం చేశారు? దేవుడు తమకు ఆజ్ఞాపించని వేరొక అగ్నిని దేవుని సన్నిధిలోకి తెచ్చారు. అన్యమైన అగ్నిని దేవుని సన్నిధిలోకి తెచ్చారు. దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం కూడా అన్యమైన పద్ధతిని దేవుని సన్నిధిలోకి తెస్తున్నామా? అన్యమైన ఒక ఆలోచనని కలిగి దేవుని సన్నిధికి వస్తున్నామా? ఎటువంటి ఆలోచనలు కలిగి ఉంటున్నాము? మనం దేవుని సన్నిధిలో ఉంటున్న మనము, దేవుని బిడ్డలుగా ఉంటున్న మనము ఎలా జీవించాలి? ఆయనకి ఇష్టమైన మార్గాల్లోనే మనం జీవించాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎలా జీవించాలి? ఆయనకి ఇష్టమైన మార్గాల్లో మాత్రమే మనం జీవించాలి. ఆయనకి ఇష్టమైన బిడ్డలుగానే జీవించాలి. ఆ యొక్క అన్యమైన పద్ధతుల్ని ఎటువంటి ఆయనకి ఇష్టం లేని యొక్క మార్గాల్లో మనం నడవాలని చూస్తే ఉగ్రత మన మీదకి దిగి వస్తుందంట. ఏమొస్తుందా? దేవుని యొక్క ఉగ్రత మన మీదకి ఖచ్చితంగా దిగొస్తుందంట. బైబిల్ గ్రంథం తెలియపరుస్తుంది ఏంటంటే, ఆయన యొక్క దయ ఆయుష్కాలం ఉండిద్దంట. ఆయన కోపం ఎంతసేపు ఉండిద్ది? నిమిషం మాత్రమే ఉండిద్దంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ యొక్క నిమిషం మాత్రమే ఉండే కోపము ఎలా ఉండిద్దంటే, ఈ యొక్క నాదాబు అబీహు జీవితాల్లో దేవుడు ఆ యొక్క నిమిషం మాత్రం కోపాన్నే చూయించాడు. ఎంతసేపు చూయించాడు? నిమిషం మాత్రమే చూపించాడు. వారి జీవితం అంతా కూడా దేవుడు దయని చూపించాడు, ప్రేమని చూపించాడు, ఆశీర్వాదాన్ని వారికి చూపించారు. కానీ వారు ఏ రోజైతే దేవుని ఆజ్ఞను అతిక్రమించాలి, ఆయన యొక్క కట్టడల్ని మర్చిపోయి జీవించాలనే ఒక ఆలోచన వారి జీవితాల్లోకి వచ్చిందో, వారి జీవితం ఏమైపోయిందమ్మా? పతనం అయిపోయిందంట. ఏమైపోయింది? పతనం అయిపోయింది. అయితే ఎలా జీవించాలి? దేవుని బిడ్డలుగా ఉంటున్న మనం క్రమశిక్షణ కలిగి జీవించాలి. దేవుని యొక్క సన్నిధిలో మొదటిగా ఎలా జీవించాలి? మొదటి పాయింట్ ఏంటి? క్రమశిక్షణ కలిగి జీవించాలి. క్రమశిక్షణ అంటే ఏంటమ్మా? దేవుని బిడ్డలుగా ఉంటున్న మనల్ని ఎదుటి వారు చూసినప్పుడు, అమ్మో వీరు దేవుణ్ణి కలిగిన బిడ్డలు, వీరు అనుసరించే పద్ధతే వేరుగా ఉంటుంది, వీరు నడిచే మార్గమే వేరుగా ఉంటుంది, వీరు నడిచే పద్ధతే